లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన కూడా ఈ సభకు దూరంగా ఉండాలనుకోవడం, మరోవైపు ఇది మరి గెలుస్తారా లేకపోతే వీగిపోతుందా అనే అంశం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారింది. అండ్ ముఖ్యంగా ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం అది వీగిపోవడమా లేకపోతే ఈ గెలవడమా ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది అనేది ముఖ్యమైన అంశంగా మనం పరిగణించాల్సిన పరిస్థితి. ఇదొక ఎత్తు అయితే, అటు ప్రధాని మోదీ మీద కుట్రబన్నారు కొంతమంది మహిళా నేతలు, ఎంపీలు అనే విషయంలో కిరణ్ రిజిజు ఒక వీడియోను కూడా ఆయన రిలీజ్ చేసి చూపెట్టడం జరిగింది. సో ఆ వీడియోలో ఆయన ఏం చెప్పదలుచుకున్నారనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మరోవైపు అటు నరవణే రాసిన పుస్తకంలో ఏముంది అనేది ఇంకా చాలామందికి తెలీదు. అది అమెజాన్లో దొరుకుతుంది అంటున్నారు. కొంత అమెజాన్లో వెతికినా దొరకని సందర్భం కూడా కనబడింది. బట్ రాహుల్ గాంధీ చెప్తున్నారు అమెజాన్లో ఉందని. అయితే నరవణే ఆయన రాశారు అని చెప్తున్నారు. బట్ పెంగ్విన్ సంస్థ మాత్రం ఇది ముద్రణ కాలేదని చెప్తోంది. నేను పెంగ్విన్ని నమ్మను, నరవణేని నమ్ముతాను, మాజీ ఎయిర్ చీఫ్ని అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు. సో ఇక్కడ ఎవరిని నమ్మాలి, అసలు ఆ పుస్తకంలో ఏముంది, నరవణే ఏం రాశారు, అసలు ఏ అంశాలని రాహుల్ గాంధీ ప్రస్తావించారు అనేది ఇంకా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. దాని మీద కూడా మనం క్లారిటీ తీసుకుందాం. ఇదొకటి అయితే, ఇక పాకిస్తాన్ భారత్తో T20 వరల్డ్ కప్ ఆడడానికి సిద్ధమైంది. మొత్తానికి ఈ ఆడను అనే డ్రామాను పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఏమిటి, పాకిస్తాన్కి ఎవరు బుద్ధి చెప్పారనే అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లారిటీ తీసుకుందాం. దీనికి తోడు మొహమ్మద్ యూనిస్ రేపు ఫిబ్రవరి 12 బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ జరిగే సమయంలోనే, జరగక ముందే, అతి తక్కువ సమయం ఉండగానే మొహమ్మద్ యూనుస్ అమెరికాతో సీక్రెట్ సంతకాలు చేస్తున్నాడు. ఏదో డీల్ మీద సంతకాలు పెడుతున్నాడు. ఏమిటా డీల్, ఏమిటా సంతకాలు, ఏం చేస్తున్నాడు? బంగ్లాదేశ్ని అమెరికాకి అమ్మేస్తున్నాడా? రాహుల్ గాంధీ ఇక్కడ అంటారు కదా భారతదేశాన్ని అమెరికాకి అమ్మేస్తున్నారని. బట్ నిజంగా మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుంటే బంగ్లాదేశ్ని యూనుస్ అటు అమెరికాకి అమ్మేస్తున్నాడా అనే విషయాన్ని కూడా మనం చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ. సో ముఖ్యంగా మొదట అంశంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానం ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు అన్నట్టుగా ఈ నోటీస్ ఇవ్వడం ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఎందుకు ఇవ్వడం, దాని నెరేటివ్ ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి దాని నేపథ్యాన్ని? సో యాక్చువల్లీ ఇది మనం 2-3 రోజుల నుంచి మనం చర్చిస్తున్నదే. లోక్సభ పరిణామాలు చూస్తుంటే చాలా తీవ్రంగా కనబడుతూ ఉన్నాయి. ఒక గందరగోళ వాతావరణం ఉంది. ఏ రోజు కూడా చర్చ జరగకుండానే సభ అర్థాంతరంగా వాయిదాలు పడుతూ ఉన్నది అని మనం చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాం గత వారం రోజుల నుంచి. సో నిజానికి ఈ బడ్జెట్ సమావేశాల్లో 2 దఫాలుగా ఈ సమావేశాలు జరగాల్సినవి ఉన్నాయి. ఇందులో ఒకటి మా జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఒకటి, అండ్ మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఒకటి. సో ఫిబ్రవరి 13వ తేదీ వరకు అంటే ఈ శుక్రవారం వరకు మొదటి దఫా బడ్జెట్ సమావేశాలు జరగాల్సింది. ఇందులో ఏంటంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలుపుతూ చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి అందరూ ప్రతిపక్ష నేత దగ్గర నుంచి అపోజిషన్ పార్టీకి సంబంధించిన నాయకులు అండ్ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ప్రభుత్వం ఏం చేసింది వీటన్నిటి మీద చర్చ జరుస్తారు. అండ్ బడ్జెట్ కి సంబంధించిన చర్చ కూడా నెక్స్ట్ ఫేజ్ లో మొదలవుతుంది. ఇందులోనే అసలు యాక్చువల్లీ బడ్జెట్ కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి అంశాలకి సంబంధం లేకుండా, అంటే ఇప్పుడు నిజంగా రాష్ట్రపతి మాట్లాడిన దాంట్లో ఏమైనా అంశాలను ప్రస్తావించి నిజంగా ప్రభుత్వం ఇక్కడిక్కడ విఫలమైంది అని చెప్పాలనుకుంటే దాని మీద ప్రస్తావించవచ్చు. కానీ దానికి సంబంధం లేకుండా అసలు అనూహ్యమైనటువంటి ఒక పరిణామం జరిగింది. ఏంటంటే విపక్ష నేత రాహుల్ గాంధీ గారు నరవాణే పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకం గురించి మాట్లాడే ప్రయత్నం చేయడం, అది అన్పబ్లిష్డ్ అని చెప్పడము. అన్పబ్లిష్డ్ పుస్తకం గురించి మాట్లాడడానికి వీల్లేదు. వీటన్నిటి కూడా మనం ఇంతకుముందు కూడా చర్చించాం. సో ఈ నేపథ్యంలో అది గందరగోళం అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. విపక్షాల నిరసనలు, రాద్ధాంతము అండ్ అధికార పక్షము వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కుదరలేని పరిస్థితి. ఒకానొక సందర్భంలో అయితే ఇప్పుడు మనం అక్కడ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఇవాళే అది కిరణ్ రిజిజు ట్విట్టర్లో షేర్ చేసినటువంటి విజువల్స్ అవి. సో ఇంకొక కెమెరాలో యాంగిల్లో కూడా ఉన్నటువంటి విజువల్స్ కూడా వేరే ఉంటాయి. ఇది వైడ్ యాంగిల్లో ఉన్నటువంటి విజువల్, ఇది ఇంకో యాంగిల్లో ఉన్నవి మనం చూస్తే దాంట్లో ఇంకా స్పెషల్గా అర్థమవుతుంది స్పెసిఫిక్గా ఏం జరిగింది అనేది. సో అందులో ఏంటంటే కరెక్ట్ గా పోయిన శుక్రవారం నాడు లోక్సభ స్పీకర్ ఒక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి ఈ లోక్సభలోకి రాకూడదు అని నేను విజ్ఞప్తి చేశాను, అందుకే ఆయన రాలేదు. ఎందుకంటే వీళ్ళు చేసే రాద్ధాంతాన్ని చూస్తూ ఉంటే ముఖ్యంగా విపక్ష సభ్యులు ప్రధాని పైన భౌతికంగా అటాక్ చేసే అవకాశం ఉంది అన్న సమాచారం వచ్చిన నేపథ్యంలో ప్రధానిని రావద్దు అని నేను చెప్పాను, దానికి ప్రధాని అంగీకరించి రాలేదు అని చెప్పారు. నిజంగా అందరూ అన్నారు అసలు ప్రధాని మీద అటాక్ చేస్తారా, ఎంత అన్యాయం, ఎలా మాట్లాడుతున్నారు, అసలు ఆయన స్పీకరే ఒక ఏకపక్షంగా మాట్లాడుతున్నారేమో అని అందరూ కొంత పెదవి విరుపులు వచ్చాయి. బట్ వచ్చిన నేపథ్యంలో ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని
విపక్ష సభ్యులు స్పీకర్ పైన నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ అంటే నోటీస్ ఇవ్వాలి అని అంటే మినిమం 100 మంది ఎంపీల సంతకం ఉండాలి. సో 108 మంది ఎంపీలు సంతకం చేశారు, సబ్జెక్టివ్ కరెక్షన్. సో 100కు పైచిలుకు మంది సంతకాలు చేశారు. సో దట్ నోటీస్ ని టేకప్ చేయాల్సి ఉంటుంది. నోటీస్ టేకప్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ చర్చ జరగాల వద్దా అనే ఒక అంశానికి సంబంధించి మినిమం 50 మంది సభ్యులు చెయ్యి లేపి వాళ్ళ మద్దతు పలకాలి. అప్పుడు చర్చ జరుగుతుంది. స్పీకర్ అవిశ్వాసం కరెక్టేనా కాదా, ఈ అవిశ్వాసం అనే విషయాన్ని అంగీకరిస్తున్నారా లేదా అనే అంశానికి సంబంధించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 50 మంది కనుక చర్చ జరగాలి అని అంటే అది చర్చకు వెళుతుంది. సో ఇందాక చెప్పినట్టుగా ఈ బడ్జెట్ సెషన్స్ మొదటి దఫా ఫిబ్రవరి 11వ తేదీకి ముగుస్తాయి కాబట్టి మార్చి 8వ తేదీ నుంచి 9వ తేదీ నుంచి మళ్ళీ సెకండ్ దఫా చర్చలు మొదలవుతాయి కాబట్టి అప్పుడు మేబీ ఈ స్పీకర్ అవిశ్వాసాన్ని టేకప్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు చర్చ జరగవచ్చు అని అంటున్నారు. ఈ 1-2 డేస్ లోనే అది జరిగే అవకాశం కనిపించట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తూ ఉంటే. సరే, ఇప్పుడు ఈ టైంలో అసలు ఎందుకు విపక్ష సభ్యులు అవిశ్వాసం తీర్మానం పెట్టారు అని అంటే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళు అంటున్నారు. నిజంగా అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి, అక్కడ దృశ్యాలు ఏంటి అని కిరణ్ రిజిజు ఇవాళ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ లో ఆయన కొన్ని విజువల్స్ చూపించారు. అంటే స్పీకర్ ఛాంబర్ నుంచి లేదా స్పీకర్ కూర్చునే ఆసనం నుంచి అటువైపు నుంచి ఆ యాంగిల్లో తీసినటువంటి విజువల్స్ గా కనబడుతోంది. సో రైట్ సైడ్ కి, అంటే ఇప్పుడు మనం స్పీకర్ నుంచి చూస్తే రైట్ సైడ్ కి, ఇప్పుడు మన వైడ్ యాంగిల్ లో చూస్తే లెఫ్ట్ సైడ్ కి అధికార పార్టీ నాయకులు ఉంటారు, రైట్ సైడ్ కి విపక్ష సభ్యులు ఉంటారు. సో అధికార పార్టీకి సంబంధించి ముఖ్యంగా ప్రధానమంత్రి మొదటి వరుసలో చివరన కూర్చునే వ్యక్తి ప్రధానమంత్రి. ఆ తర్వాత సీనియర్లకు ఆధారంగా, అంటే సీనియారిటీ ఆధారంగా చైర్స్ అలొకేషన్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నిన్న జరిగినటువంటి విజువల్స్ లో ఆయన చూపించినటువంటి విజువల్స్ లో ఏంటంటే మహిళా ఎంపీలు కొంతమంది ఒక బ్యానర్ పట్టుకొని ప్రధాని సీట్ దగ్గరకు వచ్చారు. సీట్ దగ్గరకు వచ్చి అక్కడ నిలబడి వాళ్ళు ఎవరో వెనక నుంచి వెళ్ళమని చెప్తూ ఉన్నారు. మీరు రండి రండి అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. ఆ విజువల్స్ అంతా కనబడుతుంది అందులో. సో లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడి ప్రధాని చైర్ కి చుట్టూ ముట్టారు. ప్రధాని లేరు అక్కడ, ప్రధాని చైర్ ఖాళీగానే ఉంది. బట్ వెనకాల ఈ మంత్రులందరూ ఉన్నారు. అందులో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఆయనైతే చేతులు జోడించి మరి వెళ్ళండి అమ్మా అని చెప్తున్నాడు. అండ్ ఇంకొక వైపు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు అక్కడే కూర్చొని ఉన్నారు. అండ్ ఇంకోవైపు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా నమస్కారం చెప్తూ మీరు వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. దానికి కూడా వాళ్ళు ఏం వినట్లేదు. పీయూష్ గోయల్ ఉన్నారు అక్కడే, అనురాగ్ ఠాకూర్ ఉన్నారు, చాలా మంది మంత్రులు అక్కడే ఉన్నారు, సీనియర్ మంత్రులు. బట్ మహిళా ఎంపీలు లోపలికి వచ్చి అక్కడ నిలబడి అక్కడి నుంచి నిరసన తెలుపుతున్నటువంటి విధానం. మరి కాసేపట్లో అక్కడికి ప్రధాని రావాల్సింది ఉండే. ఓకే, సో ప్రధాని రాకముందా వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ టైం మనకు కూడా తెలియదు. బట్ అంటే ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని నిరసనలు తెలపడం చూస్తాము. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళితే వెల్ దగ్గరికి వెళ్ళి నిరసనలు తెలుపుతారు. స్పీకర్ ఛాంబర్ కి సంబంధించి దగ్గర ఉన్నటువంటి వెల్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలుపుతారు. మనం చాలా సార్లు అవి చూసాం. బట్ వెల్ కూడా కాకుండా డైరెక్ట్ గా ప్రధాని ఎక్కడ కూర్చుంటారో అక్కడికి వచ్చి ఈ ఘెరావ్ చేసే ఒక ప్రయత్నం చేయడం అనేది మరి ఇంతకుముందు జరిగిందో లేదో నాకైతే తెలియదు. ఇంతకంటే దారుణమైన సంఘటనలు జరిగి ఉంటాయి. ఒకనొక సందర్భంలో ఇవాళ నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, మమతా బెనర్జీ ఎంపీగా ఉన్నప్పుడు ఆమె స్పీకర్ మొహం మీదనే ఒక పేపర్లు కొట్టేసిపోయిన విజువల్ కూడా ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో కనబడుతుంది. అట్లా చాలా జరిగి ఉంటాయి. బట్ ప్రధానిని ఘెరావ్ చేసే ఒక పరిస్థితి, అండ్ దట్ టు ఉమెన్ ని ముందడ పెట్టడము, ఇది కాన్స్పిరసీ అనేది భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నమాట. ఎందుకంటే ఉమెన్ ని ముందడ పెడితే ఏదైనా కొంచెం గలాబా జరిగినా, ఏదైనా కొంచెం గట్టిగా అగ్రెసివ్ గా బిహేవ్ చేసినా, ఏదైనా చేస్తే మళ్ళీ దాన్ని వెంటనే ఇంకొక కోణంలోకి దాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, హ్యాండిల్ చేయడం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని ఒక స్థితి కూడా అధికార పార్టీకి వచ్చింది. బికాస్ ఉమెన్ ఎంపీలు వాళ్ళు ఏదైనా అనొచ్చు కదా. ఒక మాట, ఒక చిన్న తోపులాట జరిగినా, ఒక చిన్న ఏదైనా వాగ్వాదం జరిగినా, ఒక మాట తూలిన ఆవేశంలో ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి ఏమో అగ్రెషన్ కనబడుతుంది, విపక్షాల నుంచి విపరీతమైన అగ్రెషన్. ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. అధికార పార్టీ నుంచి అగ్రెషన్ కంటే కూడా కామ్ గా కూర్చున్నట్టు, అంటే కంపోజ్డ్ గా ఉన్నటువంటి విజువలే అందులో కనబడుతుంది. సరే, కిరణ్ రిజిజు షేర్ చేసింది కేవలం సెలెక్టివ్ గా ఒక విజువలే పెట్టాడా, లేకపోతే వీళ్ళు కూడా చాలా అగ్రెసివ్ గా వాళ్ళని ప్రొవోక్ చేశారా, అది మనకు తెలియదు. అది మరి విపక్షాలు ఏమన్నా తీస్తే తెలియదు. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, దాంట్లో సందేహం అక్కర్లేదు. నిరసనలు తెలపడం వేరు, ఎదుటి వ్యక్తిని కార్నర్ చేయాలనుకోవడం వేరు, డిమాండ్ చేయడం వేరు, అగ్రెసివ్ గా ఎదుటి వ్యక్తిని దూషించే విధంగా ఒక అగ్రెసివ్ టోన్ లోకి తీసుకెళ్లడం వేరు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ప్రజాప్రతినిధులకు చెప్పాల్సింది కాదు. ప్రజాప్రతినిధులు అంటేనే వాళ్ళు ఒక కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేస్తున్నారంటే సుమారు 6-7 నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. అంటే ఒక 6-7 నియోజకవర్గాల పరిధి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఒక ఎంపీకి ఎంత జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, ఆయనకు సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీ.
ఆయన అక్కడి ప్రజల అవసరాలని ప్రతిబింబించేటువంటి వ్యక్తి, ప్రజాప్రతినిధి, ప్రజలకు ప్రతినిధిగా ఆయనని పార్లమెంట్కి పంపించారు. అట్లాంటి వ్యక్తులు ఇలా బిహేవ్ చేయడం అయితే ఇది కరెక్ట్ కాదు. సో అఫ్ కోర్స్ నరవాణే విషయంలో ఏం జరిగిందని మనం నెక్స్ట్ మాట్లాడదాం. బట్ అవిశ్వాసం మాత్రం ఇది. అవిశ్వాసం విషయంలోనే ఇప్పుడు సెకండ్ ఫేజ్, ఇప్పుడు మీరు అన్నట్టు మార్చి 9 నుంచి రావాల్సిన సందర్భంలో, సో ఇప్పుడు అంటే ఇక ముగిసే సమయానికి ఎందుకు ఇది తీసుకోవడం, అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ స్ట్రాటజీని? అంటే ఏం లేదు, ఇందులో రెండు ఫేజెస్ ఉన్నాయి. ముగిసిన టైంకి అని అనడం కాదు కానీ, బట్ టైం అలా నడుస్తూ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 28 రోజున సెషన్స్ మొదలయ్యాయి. సో February 1 బడ్జెట్కి వెళ్ళిపోతుంది. బడ్జెట్ నెక్స్ట్ డే నుంచి ఒక 1 వీక్ అనమాట. నిజానికి చెప్పాలంటే లాస్ట్ వీక్ మొత్తం ఈ సమావేశాల్లోనే ఉంది. లాస్ట్ వీక్ మొత్తం ఇట్లాగే రోజు వాయిదాలు నడుస్తూ వస్తున్నాయి. ఒక రాజ్యసభ మాత్రం కొంత సజావుగా సాగింది. అందులో ప్రధాని మాట్లాడారు, ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేత రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు, మిగతా నాయకులు కూడా మాట్లాడారు. రాజ్యసభ వేరు. బట్ లోక్సభ విషయానికి వస్తే మాత్రం ఎవ్రీ డే ప్రతి రోజు గంటలు వాయిదాలు వేయడము, మళ్ళీ వాయిదాల పర్వం కొనసాగుతూ వస్తోంది. సో ఇందులో అవిశ్వాసం పెట్టారు కాబట్టి ఈ February 13వ తేదీకి ఈ దఫా ఇప్పుడు మళ్ళీ అడ్జర్న్ చేస్తారు. మళ్ళీ March 9కి మళ్ళీ సమావేశాలు మొదలవుతాయి. ఇప్పుడు యాజ్ పర్ ద పార్లమెంట్ క్యాలెండర్ ప్రకారం చూస్తే 9కి వస్తాయి కాబట్టి మోస్ట్లీ 9th రోజు టేకప్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చివర్లో ఇది ఇచ్చారు అని అంటే ఇది స్ట్రాటజీయా లేకపోతే యాదృచ్ఛికమా తెలియదు కానీ, బట్ దీనివల్ల ఏమవుతుందంటే ఈ నెల రోజులు స్పీకర్ కి సంబంధించినటువంటి అధికారాల విషయం, ఇప్పుడు నోటీస్ ఇచ్చారు కాబట్టి, నోటీస్ టేకప్ చేశారు కాబట్టి ఆయన చైర్ లో కూర్చోవడానికి వీలుండదు. ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, నేను అసలు పార్లమెంట్ కి రాను అని అన్నారని మనకు తెలుస్తుంది సమాచారం. సో ఆయన చైర్ లో కూర్చోవడానికి వీలు లేదు, చైర్ లో కూర్చోకూడదు. సో ఆ చైర్ లో ఇంకెవరో కూర్చుంటారు. బట్ ఈ నెల రోజులు కూడా ఆయన పైన ఒక చర్చ అయితే నడుస్తుంది దేశవ్యాప్తంగా. ఓం బిర్లా గారు నిజంగా ఏకపక్షంగా వ్యవహరించారా, లేకపోతే అందరినీ సమానంగా చూశారా? సో ఆయన కూడా ఈవెన్ చర్చలో ఆయన తన అభిప్రాయాన్ని కూడా చెప్పే అవకాశం ఉంటుంది చర్చ జరిగితే అవిశ్వాసానికి సంబంధించి. బట్ ఇదొక ఇష్యూగా దీన్ని మార్చాలని ముఖ్యంగా విపక్షాలు అనుకున్నాయి. ఈ ఇష్యూని ఇట్లాగే కంటిన్యూ చేయాలని అనుకున్నాయి. సో నరవాణే విషయంలో లేకపోతే అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడంతా సోషల్ మీడియా యుగంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయంటే ఒక నాయకుడు ఒక ప్రకటన చేసినా, ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక పాలసీ ఏదైనా ఉంది మాట్లాడినా, ఒక వ్యాఖ్య చేసినా, ఆ వ్యాఖ్యకి ఎట్లాంటి రిపర్కేషన్స్ వస్తున్నాయి, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూసే మెకానిజం వచ్చింది. చాలా టూల్స్ వచ్చాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు దీనికి రెస్పాన్స్ బాగా వస్తుంది, తన శ్రేణుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, దేశవ్యాప్తంగా దీని గురించి చర్చ జరుగుతోంది. సో దేశవ్యాప్తంగా కూడా ఒక అలజడి క్రియేట్ అయింది అని అంటే దీన్ని ఈజీగా అర్ధాంతరంగా ఆపడానికి వీలు లేదు అని ప్రతిపక్షాలు అనుకుని ఉండవచ్చు. ముఖ్యంగా నరవాణే పుస్తకం విషయంలో కావచ్చు, ఆయన మాట్లాడనివ్వట్లేదు అనే అంశం విషయంలో కావచ్చు, మేబీ ఆయనకున్న ఇన్పుట్స్ ఏంటో రాహుల్ గాంధీకి తెలియదు. సో ఆ ఇన్పుట్స్ ని బేస్ చేసుకుని దీన్ని ఇట్లాగే సస్టైన్ చేయాలని అనుకుని ఉండవచ్చు. ఒకటి. రెండు, ఏదో ఒక అంశాన్ని పెట్టి డెఫినెట్ గా ప్రభుత్వాన్ని మనం ఇబ్బంది పెట్టాలంటే, ఎరుకున పెట్టాలంటే డెఫినెట్లీ ఒక ఉద్యమం లాంటిది లేదా ఒక ఇష్యూ కావాలి, ఒక ఎజెండా కావాలి. ఆ ఎజెండాకి స్పీకర్ ని ముందు పెట్టడం అనేది జరుగుతుందేమో అనే ఇంకొక అంశం. ఇక మూడవది ఏంటంటే స్పీకర్ అవిశ్వాసం మీద ఒక చర్చ జరిగినప్పుడు అప్పుడు ఏమైతుందంటే ఖచ్చితంగా ఒక వాయిస్ రేజ్ చేయడానికి అవకాశం వస్తుంది. ఆ వాయిస్ రేజ్ చేసే క్రమంలో ప్రభుత్వం మీద ఎన్ని మాటలైనా, ఎలాంటి మాటలైనా మాట్లాడడానికి అవకాశం వస్తుంది. ఇదంతా ఏంటంటే అఫ్ కోర్స్ పొలిటికల్ పార్టీలు డెఫినెట్ గా రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. సో రాజకీయ పార్టీల వ్యూహంలో ఇది ఒక భాగము. ఈ వ్యూహం ఎంత మేర నడుస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే అది ఆల్రెడీ ఆయన తీసుకున్న ఎజెండా, దానివల్ల ఐ బాల్స్ ఇటువైపు రావచ్చు, అందరూ అటెన్షన్ క్రియేట్ అవ్వచ్చు. నరవాణే బుక్ లో ఏముంది అందరికి అదే చర్చలోకి రావచ్చు. కానీ దాన్ని తెర దించారు ఆల్రెడీ. దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఇంతకు నిజంగా నరవాణే పుస్తకంలో ఏముంది అని మనం అర్థం చేసుకోవాలి. ఒక ఎత్తు అయితే ఇంతకు అది పబ్లిష్ అయ్యిందా కాలేదా, అండ్ రాహుల్ గాంధీ ఏమంటాడు, నేను నరవాణేని నమ్ముతాను పెంగ్విన్ కంటే కూడా, సో మీరు కూడా నరవాణేని నమ్మాలి ఓవర్ పెంగ్విన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. నరవాణేని నమ్మాలని రాహుల్ గాంధీ గారు ఇవాళ పొద్దున చిన్న పార్లమెంట్ లోనే ఎవరో బైక్ వాళ్ళందరూ అడిగితే ఒక చిన్న బయట ఇచ్చారు. బయటతో మాట్లాడుతూ ఎప్పుడో 2023లో నరవాణే గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటంటే బుక్ పబ్లిష్ అవుతోంది, ఆ బుక్ కావాల్సిన నేను రాసినటువంటి పుస్తకము లింక్ కావాలంటే, పుస్తకం కొనుక్కోవాలనుకుంటే ఈ కింద లింక్ ని క్లిక్ చేయండి అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు అని అన్నారు. సో నిన్న ఏమైందంటే ఈ పుస్తకానికి సంబంధించి పెద్ద గొడవ నడుస్తున్న ఈ టైంలోనే నిన్న పెంగ్విన్ ఏదైతే సంస్థ ఈ బుక్ ని ప్రచురించడానికి రైట్స్ తీసుకుందో, ఆ పెంగ్విన్ ఇండియా సంస్థ వాళ్ళు, ఆ పబ్లిషర్స్ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. ఏమని అంటే
అసలు ఎటువంటి పుస్తక ప్రచురణ మేము చేయలేదు. వాళ్ళు చేసిన ట్వీట్ గురించి నేను తర్వాత చెప్తాను. బట్ వాళ్ళు ఏమన్నారంటే మేము అసలు ఏ పుస్తకాన్ని పబ్లిష్ చేయలేదు, అది ఎక్కడ మార్కెట్లో లేదు, ఏమీ లేదు అని చెప్పారు. సో అది చెప్పిన తర్వాత పెంగ్విన్ ఏమో పబ్లిష్ చేయలేదు అంటోంది. బట్ నరవాణే గారేమో 2023లో ఒక ట్వీట్ చేశారు, చూడండి బుక్ దొరుకుతుంది అని చెప్పి. నేను ఎవరిని నమ్మాలి? పెంగ్విన్ నమ్మాలా, నరవాణే గారిని నమ్మాలా? నేనైతే నరవాణే గారిని నమ్ముతాను, నేను ఆర్మీ చీఫ్ ని విశ్వసిస్తాను అని అన్నారు. చాలా తెలివిగా సమాధానం చెప్పానని రాహుల్ గాంధీ గారు అనుకున్నారు. యాక్చువల్లీ ఏంటంటే చూసారా, నరవాణే గారి బుక్ అవైలబుల్ గా ఉందని అన్నారు 2023లో. ఇప్పుడు పెంగ్విన్ ఏమో లేదు లేదు అసలు పబ్లిష్ చేయలేదు అంటోంది. సో పెంగ్విన్ నమ్మను, నేను నరవాణే గారిని నమ్ముతానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. జోక్ ఏంటంటే నరవాణే గారే ఇప్పుడు ట్వీట్ చేశారు. నరవాణే గారు ట్వీట్ చేశారు, దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద బుక్ అని పెంగ్విన్ రీట్వీట్ చేశారు. ఆయన పెంగ్విన్ ఏదైతే ప్రకటన చేసిందో దాన్నే రీట్వీట్ చేస్తూ దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద బుక్ అని నరవాణే గారు ట్విట్టర్ హ్యాండిల్లో, ఆయన ఎక్స్ హ్యాండిల్లో ఆయననే ట్వీట్ చేశారు. అంటే పబ్లిష్ చేయలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారు? రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? నేను నరవాణే గారు నమ్ముతాను అన్నారు కదా. అంటే ఆయన అమాయకత్వమా, ఇమ్మెచ్యూరిటీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు భగ్గుమని లేస్తారు కావచ్చు, ఇది ఇమ్మెచ్యూరిటీ అయిపోతే ఏంటి? 2023లో మనోజ్ నరవాణే గారు ఏదైతే ట్వీట్ చేశారో బుక్ అవైలబుల్ గా ఉందని, ఆ ట్వీట్ ని పట్టుకుని ఇవాళ అదే నాకు ఇంపార్టెంట్ అని అంటే ఎవరైనా నమ్ముతారు? ఇప్పుడు ఏ పొలిటిక్స్ బేసికలీ కామన్ జర్నలిస్ట్, ఒక మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి ఏ కామన్ మ్యాన్ అయినా కానీ ఏది లేటెస్ట్ స్టేట్మెంట్ అనేది చూస్తారు. 2023 ట్వీట్ మాట్లాడారు ఆయన. ఇంకోటి మనోజ్ నరవాణే మన ముందట ఉన్నారు, ఆయన చాలా స్పష్టంగా ఆయన చెప్తారు కదా. సో స్టేటస్ ఆఫ్ ద బుక్ ఏంటి? పెంగ్విన్ ఏం రాసిందో అదే స్టేటస్ ఆఫ్ ద బుక్ అని రాశారు. పెంగ్విన్ ఏం రాసిందో చెప్తాను నేను. పెంగ్విన్ రాసింది, ఇన్ లైట్ ఆఫ్ రీసెంట్ పబ్లిక్ డిస్కోర్స్ అండ్ మీడియా రిపోర్టింగ్, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా would like to clarify that we hold the sole publishing rights for the book 4 Stars of Destiny, a memoir by General Manoj Mukund Narawane, former chief of the army, Indian Army. We wish to make it clear that, it's all important, we wish to make it clear that the book has not gone into publication. Okay. No copies of the book in print or digital form have been published, distributed, sold or otherwise made available to the public by Penguin Random House India. ఒక్కటి కూడా ఏది మేము ఇక్కడ ఏది పబ్లిష్ చేయలేదు, కనీసం కాపీలు కూడా లేవు అని చెప్పారు. ఎనీ కాపీస్ ఆఫ్ ద బుక్ కరెంట్లీ ఇన్ సర్క్యులేషన్ ఇన్ హోల్ ఆర్ ఇన్ పార్ట్, వెదర్ ఇన్ ప్రింట్, డిజిటల్, PDF ఆర్ ఎనీ అదర్ ఫార్మాట్, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఆన్ ఎనీ ప్లాట్ఫామ్ constitutes an infringement of PRHI's copyright. Okay, and must immediately be seized. Penguin Random House India shall be exercising remedies available in law against the illegal and unauthorized dissemination of the book. This statement is being issued to place the publisher's position on record. అంటే ఇది ఎవరి చేతుల్లో ఒకవేళ ఉంది అని ఎవరైనా చెప్తున్నారంటే అది కాపీరైట్స్ యాక్ట్ కి విఘాతము. ఒకవేళ కాపీరైట్స్ యాక్ట్ కి విఘాతం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద అఫెన్స్ చేయొచ్చు, డైరెక్ట్ గా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇది పెంగ్విన్ చెప్తున్నది. ఇదే స్టేట్మెంట్ ని వారు చాలా స్పష్టంగా మనోజ్ నరవాణే గారు చెప్పిందంటే దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద బుక్ అని చెప్పారు. క్లియర్ ఎండ్. అంటే మరి 2023లో ఏం ట్వీట్ చేశారని ఎట్లా అర్థం? 2023లో ఆయన అప్పుడు ఏంటంటే అప్పుడు బుక్ పబ్లిష్ అవ్వబోతోంది. సో బుక్ పబ్లిష్ కాకముందే ప్రీ బుకింగ్ ఆర్డర్స్ కోసం అని ఆయన ట్వీట్ చేశారు 2023లో. అండ్ ఎనీ బుక్, ఒక బుక్ జనరల్స్ ముఖ్యంగా ఆర్మీలో పనిచేసేటువంటి ఆర్మీ పర్సనల్స్ కానీ పెద్ద అధికారులు కానీ వాళ్ళు ఏవైనా సరే బుక్ రిలీజ్ చేయాలంటే వాళ్ళ ఆటోబయోగ్రఫీల దగ్గర నుంచి ఏ బుక్ అయినా సరే రావాలంటే అది ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవల్ కావాలి. వాళ్ళు అప్రూవ్ చేయకుండా బుక్ బయటకు వెళ్ళడానికి వీల్లేదు. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్, మనం దీంట్లో నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్, అసలు ఈ బుక్ రాహుల్ గాంధీ చేతులకు ఎలా వచ్చింది దీనికి ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ బుక్ ఉంది, బుక్ గురించి మాట్లాడాలి అంటున్నారు మీరు. మిమ్మల్ని స్పీకర్ పార్లమెంట్ లో మాట్లాడించలేదు, అందుకోసమే నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని మీరు అన్నారు కదా. స్పీకర్ మాట్లాడనివ్వట్లేదు అని స్పీకర్ పైన అవిశ్వాసం కూడా పెట్టారు కదా. మీరు బయటకు వచ్చి బుక్ లో ఉన్న ఏముందో చెప్పండి, ఎందుకు చెప్పట్లేదు? 4 రోజుల నుంచి మీకు మీడియా అటెన్షన్ అంతా ఉంది. ఒక రోజు ప్రెస్ మీట్ పెడితే మొత్తం బుక్ లో ఏమైనా రాశారు చెప్తారు. మీరు స్పీకర్ ముందట పార్లమెంట్ లో మాట్లాడితే ఎంత వస్తుందో ఈ మొత్తం మీకు కావాల్సింది ప్రజలకు తెలవాలని కదా మాట్లాడుతున్నది. చెప్పాల్సింది ఎందుకు చెప్పట్లేదు అని అంటే, ఒక్క నిమిషం, ఎందుకు చెప్పట్లేదు అని అంటే కాపీ రైట్స్ యాక్ట్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఆయన ఒకవేళ అందులో ఏం రాశాడో బహిర్గతం చేస్తే అది పెంగ్విన్ వాళ్ళని సూ చేయొచ్చు. నెంబర్ 2,
పెంగ్విన్ కనుక ఇచ్చింది అని తెలిస్తే పెంగ్విన్ ని లోపలేయచ్చు, పెంగ్విన్ మీద చర్యలు తీసుకోవచ్చు, బికాస్ అది రక్షణ శాఖకు సంబంధించినటువంటి మన భారత రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశం అవుతుంది అది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి అంశం అవుతుంది. దాంట్లో రూల్స్ కూడా ఉన్నాయి. 1923 అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఒకటి ఉంది, ఆ యాక్ట్ కి కింద వస్తుంది, అప్లై అవుతుంది. సో ఆయన మాట్లాడడానికి వీల్లేదు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఊరికే బుక్ చూపిస్తున్నారు కానీ బుక్ లో ఏముందో ఒక మాట కూడా మాట్లాడట్లేదు బయట. ఎందుకు మాట్లాడట్లేదు అంటే కారణం ఏంటంటే ఆయన మాట్లాడాడంటే అది యాక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి, అసలు పబ్లిష్ చెయ్యని బుక్ గురించి నువ్వు మాట్లాడడానికి కూడా నేరం. అది కూడా బుక్ ఎందుకు వస్తుంది అని అంటే కనుక దీంట్లో మేజర్ గా ఒక ఆర్డర్ ప్రాసెస్ ఉందండి. తెలియక చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటే కుదరదు. ఇవాళ రాహుల్ గాంధీ పొద్దున మాట్లాడాడు, నరవాణే గారి మాటను నేను వింటాను, నరవాణే గారే ఫైనల్ అని అన్నాడు కదా. మరి నరవాణే గారి మాటలే విన్నట్టయితే అసలు బుక్కే పబ్లిష్ కాలేదు అంటున్నారు. అదే స్టాండ్ గవర్నమెంట్ చెప్తోంది, పబ్లిష్ కాలేదు బుక్ అని. సో మళ్ళీ మీరు ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇది ఝలకే కదా. సో ఒకరు దాని నుంచి మాట్లాడలే. అయితే ఇక్కడ ఇంకొక విషయం సార్, అంటే నరవాణే రాజ్నాథ్ సింగ్కి ఫోన్ చేసినప్పుడు కాంటాక్ట్ అయినప్పుడు అతను కాంటాక్ట్ అవ్వలేదు. వెంటనే లీడర్షిప్కి కాంటాక్ట్ చేస్తే, అంటే మోదీకి కాంటాక్ట్ చేస్తే ఏది ఉచితమో అది చెయ్యండి అని అన్నారు. వెంటనే నేను ఐసోలేట్ అయిపోయాను, ఒంటరివాడిని అయిపోయినట్టు అనిపించిందని ఒక వ్యాఖ్య అది వచ్చింది బయటికి. అది సార్ ఇప్పుడు మీరు ఒక ప్రెజెంటర్ రైట్, మీ డిపార్ట్మెంట్ హెడ్ లేకపోతే మీ చైర్మనో లేకపోతే మీ సిఇఓనో లేకపోతే మీ ఎడిటరో హూఎవర్ ఇట్ మే బి, మీరు ఎవరికైతే రిపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు, మీరు లైవ్ లో కూర్చొని ఉన్నారు, డిస్కషన్ జరుగుతోంది. ఒక లైవ్ లో ఉన్నప్పుడు సడన్ గా ఒక ప్రశ్న ఏదో ఒకటి వచ్చింది. అప్పుడు మీరు మీ ఇంట్యూషన్ ఆధారంగా మీరు నిర్ణయం తీసుకుంటారా? మీ వెనకాల ఉన్నటువంటి డిపార్ట్మెంట్ హెడ్ కు ఫోన్ చేసి ఇప్పుడు లైవ్ లో మాట్లాడతారా? ఇంట్యూషన్ ఆధారంగా తీసుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఈ ఫీల్డ్ కి ముఖ్యంగా ప్రెజెంటర్ అనే ఒక ఫీల్డ్ కి సంబంధం లేని వ్యక్తి మీ హెచ్ఓడి అయినప్పటికీ కూడా అతను మీరు ఇక్కడ ఆ టైంకి స్పాంటేనియస్ గా తీసుకునే డిసిషన్ లేకపోతే ఆ టైంకి మీరు తీసుకునే నిర్ణయాల మీద మీకు ఒకవేళ మీ హెచ్ఓడి చెప్పారనుకోండి, రఘు గారు మీరు చేస్తున్న పని మీకు ఏం చేస్తారో మీకు తెలుసు కాబట్టి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే చేయండి అని అన్నారు అనుకోండి, మిమ్మల్ని ఆపినట్ట మీకు ఫ్రీడమ్ ఇచ్చినట్ట? ఫ్రీడమ్ ఇచ్చినట్టు కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ చేసింది అదే. గవర్నమెంట్ ఏం చెప్పింది? మనోజ్ నరవణే గారు ఆర్మీ చీఫ్ గా ఉన్నారు, లదాఖ్ సెక్టర్ లో ఒక చైనా సైన్యం ట్యాంకులు వేసుకొని లోపలికి వస్తుందన్న సమాచారం వచ్చింది. ఆ టైంలో గవర్నమెంట్ నుంచి అడిగారు ఆయన ఏం చేయాలి అని. అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పింది ఏంటంటే జో ఉచిత్ సమझे ఓ కర్లో అని అన్నాడు ఆయన. అంటే ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చేయండి అన్నాడు. బికాస్ ఆయన ఎక్స్పర్ట్ కాదు, నరవణే గారు ఎక్స్పర్ట్. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది. మా ఆపరేషన్ సింధూర్ కి ముందు కూడా కేబినెట్ ఒక తీర్మానం చేసింది, అందరం హెడ్లైన్లలో రాశారు. కేబినెట్ ఏం తీర్మానం చేసింది? పహల్గామ్ అటాక్ తర్వాత సెంట్రల్ కేబినెట్ ఏం తీర్మానం చేసిందంటే సెంట్రల్ మన 3 త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాము, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము తీసుకుంటాము, వాళ్ళకి మేము పూర్తి స్వేచ్ఛనిస్తున్నాము, లెట్ దెమ్ యాక్ట్ అని వాళ్ళు వదిలేస్తారు. అట్లా అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ లో వచ్చి కూర్చొని ఈ మిసైల్ కొట్టండి, మీరు బ్రహ్మోస్ ఎందుకు వాడుతున్నారు, బ్రహ్మోస్ వాడద్దు, ఇది వాడండి, ఆకాశ్ ఎందుకు పెట్టారు, ఆకాశ్ మిసైల్స్ డిఫెన్స్ మిసైల్ పెట్టకండి, లేకపోతే S-400 వాడకండి అని చెప్తారేంటి? ఎవరు ఎక్స్పర్టో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, సో వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ 2020 ఆల్సో. 2020లో కూడా జరిగింది అదే. లదాఖ్ లో బార్డర్ లోకి చైనా ట్యాంకులు దొచ్చుకొస్తున్నాయి అన్నప్పుడు ఈయన అడిగినప్పుడు ఈయనకు చెప్పిన మాట అదే, మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి అనేది ఫ్రీడమ్ ఇవ్వడము. రాహుల్ గాంధీకి అర్థం కాకపోతే ఎవరికి అర్థమవుతుంది నాకు తెలియట్లేదు. సో ఎవరైనా సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను కదా, నాకైనా కానీ ఎవరైనా సరే మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే చేయండి అని ఎవరైనా అన్నారనుకోండి, అంటే అర్థం ఏంటి? ఎస్ ఓకే ఐ హావ్ టు టేక్ మై ధైర్యంగా మేము ఉన్నాం వెనకాల అని చెప్పడం కదా న్యాచురల్లీ. లేదు మీరు అలా చేయకండి ఇలా చేయండి అన్నారు, రేపు పొద్దున తప్పైతే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పే నిర్ణయము కింద గ్రౌండ్ రియాలిటీ ఆయనకు తెలియదు. ఆయన పొలిటీషియన్ డిసిషన్స్ తీసుకోగలడు, అంతేగాని పొలిటీషియన్స్ నిర్ణయించలేడు ఏది కరెక్ట్ ఏది తప్పు, ఎలా కొట్టాలి, ఏ మిసైల్ వాడాలి, ఇప్పుడు నిజంగానే ఏం చేయాలనేది. నిజంగానే నరవాణే గారు తీసుకున్నారు లీడ్. ఆయన లీడర్, ఆయన మామూలు వ్యక్తి కాదు, అక్కడ పక్కన కూర్చునే మేనేజర్ కాదండి. సీరియస్లీ మనం చాలా సార్లు అందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. మేనేజర్ కి లీడర్ కి డిఫరెన్స్ ఉంది. మేనేజ్ చేయడం వేరు, లీడ్ చేయడం వేరు. సో ఆ లీడ్ చేసే వ్యక్తికి ఫ్రీడమ్ ఉండాలి కదా, ఫ్రీడమ్ ఇచ్చారంతే. దట్స్ వాట్ హ్యాపెండ్. దాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈయన ఇమ్మెచ్యూరిటీ తోటి ఈయనకు అర్థమైన భాషలో ఇదేదో మొత్తానికి చూసారా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేదు అని మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు అడుగుతాను గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేదని. ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పుడు మీరు ఇప్పుడు గూగుల్ ఊరికే ఎవరైనా సరే గూగుల్ చేయొచ్చు, పీకే బార్బరా BARBORA అని ఒక ఎయిర్ చీఫ్ మార్షల్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన 2008లో
DBO అంటారు, దౌలత్ బేగ్ ఓల్డీ అని ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది లదాఖ్ లో. అది చాలా హైయెస్ట్ ఎయిర్ స్ట్రిప్. అది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అంత ఎత్తైన పొజిషన్ లో ఒక ఎయిర్ స్ట్రిప్ లేదు, మన దగ్గరే ఉంది DBO. అది 1960s లో దాన్ని క్లోజ్ చేశారు చైనా వార్ తర్వాత. దాన్ని ఓపెన్ చేయాలి, అది మనకు చాలా కీలకమైన భూభాగం. ఎందుకంటే దౌలత్ బేగ్ ఓల్డీ గనక మనము ఆ ఎయిర్ స్ట్రిప్ మనకు యాక్టివేట్ అయితే ఆ పక్కన ఉన్నటువంటి అక్సై చీన్ లో ఉన్నటువంటి చైనా సైన్యాన్ని ఇటు సియాచిన్ గ్లేషియర్ కి ఉపయోగపడే విధంగా, అటు కారాకోరం పాస్ నుంచి షింజియాంగ్ కి మనము చూసే విధంగా, సర్వీలియన్స్ చేసే విధంగా ఆ ఎయిర్ స్ట్రిప్ పనిచేస్తుంది. సో ఆ ఎయిర్ స్ట్రిప్ చాలా ఇంపార్టెంట్ అని పీకే బార్బరా గారు, అప్పుడు ఆయన వెస్టర్న్ ఎయిర్ కమాండ్ అనుకుంటా, ఆయన కమాండ్ ఆఫీసర్ అనుకుంటా. సో ఆ టైంలో ఆయన ఇది ఓపెన్ చేయాలని యూపీఏ గవర్నమెంట్ హయాంలో ఒక 100 సార్లు యూపీఏ గవర్నమెంట్ కి వినతి పత్రాలు ఇచ్చారు, మనం ఓపెన్ చేయాలని. ఒక్కదాన్ని వాళ్ళు అంగీకరించలేదు. గవర్నమెంట్ డిసిషన్స్ తీసుకుంటే ఇలా ఉంటుంది. సో పీకే బార్బరా గారు ఏం చేశారంటే పర్మిషన్లు అడిగితే కుదరదు అని చెప్పేసి ఆయన మనుషుల్ని తీసుకొని వెళ్ళి రాత్రికి రాత్రి అక్కడ ఎయిర్ స్ట్రిప్ ని యాక్టివేట్ చేశారు. సో ఆయనకు ఉన్నటువంటి టీమ్ ని తీసుకెళ్లి రాత్రికి రాత్రి ఎయిర్ స్ట్రిప్ ని యాక్టివేట్ చేశారు. యాక్టివేట్ చేసిన తర్వాత మనం దాన్ని వాడుతూ ఉన్నాం. సో పీకే బార్బరా తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా అయ్యారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఈ రోజుకి గూగుల్ చేస్తే దొరుకుతుంది. సో మరి ఎయిర్ చీఫ్ మార్షల్ గా పనిచేసినటువంటి పీకే బార్బరా గారికి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు గవర్నమెంట్? యూపీఏ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఏకే ఆంటనీ ఎందుకు మాట్లాడలేదు? నాట్ బిల్డింగ్ రోడ్స్ అనే పాలసీ మనకు ఉంది, మనం రోడ్లు వేసుకుంటే చైనా సైన్యం లోపలికి చొచ్చుకొని వస్తుంది అని ఇదే ఏకే ఆంటనీ గారు పార్లమెంట్ లో చెప్పారు. చైనా సైన్యం లోపలికి వస్తుంది కాబట్టి మనం వీక్ గా ఉన్నాము, మనం అసలు ఇప్పుడు రోడ్లు వేసుకోకూడదు అని చెప్పినటువంటి ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం. దానికి ఎవరు ఆన్సర్ చెప్పాలి? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏదో నరవాణే గారి గురించి మాట్లాడుతారు. నరవాణే గారు, ఇదే నరవాణే, జనరల్ నరవాణే గారు కొన్ని 100 సార్లు 10 సార్లు ఆయన భారత త్రివిధ దళాలకు సంబంధించిన శక్తిని పదే చెప్తూ వస్తున్నారు. అండ్ ఇంకోటి, లాస్ట్ టైం చైనాకు సంబంధించిన సైన్యం లోపలికి వస్తున్నారు, బ్రిడ్జిలు కడుతున్నారు, అవి కడుతున్నారు అప్పుడు మాట్లాడింది ఎవరు? అండ్ ఇంకొక పాయింట్ ఉందండి ఇక్కడ. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆయన ఊరికి ఇట్లా మాట్లాడేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. అది చాలా ప్రాబ్లం. అది యాక్చువల్లీ ఆయనకి ఆయన పార్టీ మొత్తానికి కూడా. ఎందుకంటే ఆయన వాళ్ళు మాట్లాడింది ఏంటి? నేను నరవాణే గారిని నమ్ముతాను, ఎవరిని నమ్మను అన్నారు కదా, రైట్? నరవాణే గారిని నమ్ముతాను, ఎవరిని నమ్మను, ఇండియన్ ఆర్మీ చీఫ్ ని నమ్ముతాను అన్నాడు ఆయన. ఇండియన్ ఆర్మీ చీఫ్ ని నమ్మేటట్టు అయితే మరి సర్జికల్ స్ట్రైక్స్ కి ప్రూఫ్ ఎందుకు అడిగారు? నమ్మొచ్చు కదా. ఎయిర్ స్ట్రైక్స్ కి ప్రూఫ్ ఎందుకు అడిగారు? చైనా వచ్చి లోపల చొచ్చుకొని వస్తుంది, దాని గురించి మీరు ఆర్మీ ఎన్నోసార్లు చెప్పింది, 1 ఇంచు భూమి కూడా మేము వదలలేదు, 1 ఇంచు భూమి కూడా ఈ మధ్య కాలంలో 2014 తర్వాత 1 ఇంచు భూమి కూడా మేము కోల్పోలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు రాహుల్ గాంధీ గారు విశ్వసించలేదు? ఊరికే ప్రెస్ ముందుకు వచ్చేసి నేను నరవాణే గారి మాట వింటానని ఈ ఒక్క విషయంలో మాట్లాడుతున్నారేమో, మరి మిగతా విషయాలు ఎందుకు వినలేదు? సో దిస్ ఇస్ ద డూప్లిసిటీ, ఇది హిపోక్రసీ. నేను రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు నుంచి డెఫినెట్ గా మెచ్యూరిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే బికాస్ ఆయన నిజంగా మెచ్యూర్డ్ గా మాట్లాడాలని కోరుకుంటాం. ఒక్క పుస్తకాన్ని పట్టుకొని 10 రోజుల నుంచి ఆ పుస్తకం పబ్లిష్ కూడా కాలేదు, ఆ పబ్లిష్ అయిన పుస్తకంలో ఏముందో తెలియదు. ఓకే, సో దాన్ని పట్టుకొని మొత్తం ఒక 10 రోజుల ప్రజాధనాన్ని వృధా చేయడము, విపక్ష ఎంపీలందరినీ ముందుకు పంపడము, ప్రధాని రాలేదనడము, ప్రధానిని భయపడ్డాడనడము, లేకపోతే ఇంకోటి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ యాక్చువల్లీ నిజంగా మాడితే? సో దాని మీద దేశవ్యాప్త చర్చ, స్పీకర్ మీద అవిశ్వాసము. ఇప్పుడు నరవాణే గారి పుస్తకం గురించి చర్చ అయితే ఎన్నో పుస్తకాలు వచ్చాయండి. హిమాలయన్ బ్లండర్ అనే పుస్తకం వచ్చింది, దాని గురించి చర్చ పెట్టాలా? మరి అది పబ్లిష్ అయిన పుస్తకం. మిత్రోకిన్ ఆర్కైవ్స్ అనే ఒక పుస్తకం వచ్చింది. వసిలిని మిత్రోకిన్ అనే ఒక KGB ఆర్కైవ్స్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి రాసిన పుస్తకం. అది ఆథెంటిక్ బుక్. అది ఇండియా చాప్టర్ మీద చదివితే బాధేస్తుంది. ఇందిరాగాంధీని సోవియట్ యూనియన్ ఎలా ట్రీట్ చేసింది అండ్ ఇక్కడ మన దేశాన్ని ఎట్లా ప్లే స్టేషన్ గా వాడుకున్నారు అని చెప్పేసి తెలిస్తే బాధేస్తుంది. అండ్ హెన్రీ కిసెంజర్ ఈ దేశంలో కుటుంబ నియంత్రణ కోసం ఎన్ని పాలసీలు తీసుకొచ్చాడు ఇక్కడికి సంజయ్ గాంధీ టైంలో, అవన్నీ అన్ని పుస్తకాలు వచ్చాయి. ఒక్కవేళ నరవాణే గారి పుస్తకం గురించి మాట్లాడాలంటే పబ్లిష్ గాని పుస్తకం గురించి మాట్లాడుతున్నారు కానీ రాహుల్ గాంధీకి అర్థం కావట్లేదు. అసలు పబ్లిష్ అయిన పుస్తకాల పరంపర తీసుకుంటే కాంగ్రెస్ చరిత్ర మొత్తం భూస్థాపితం అవుతుంది. సో అంత దారుణంగా ఉన్నాయి చాలా విషయాలు. సో మనం అందుకే నేనేమన్నానంటే అంత పొలిటికల్ గా మాట్లాడాలనుకుంటే రాజకీయ పార్టీ, ఇందాక నేను చెప్తాను, రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ రాజకీయాలు చేసేటప్పుడు దేర్ మస్ట్ బి ఒక దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తున్నప్పుడు దీనికి కావాల్సిన ఆధారాలు ఏంటి? మీరు ఫ్యాక్ట్ బేస్డ్ గా వెళ్తే ఏం ప్రాబ్లం లేదు. రాహుల్ గాంధీ గారు చేసిన దాంట్లో మేజర్ తప్పు ఏంటంటే నెంబర్ 1, పబ్లిష్ గాని పుస్తకాన్ని అసలు ఫస్ట్ పట్టుకొని తిరగడం ఫస్ట్ తప్పు. పబ్లిష్ గాని పుస్తకం అది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఎందుకంటే దీంట్లో ఒక రూల్ ఉందండి. ఎందుకు ఇంతగా మాట్లాడాల్సి వస్తుంది అని అంటే 1923 అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ప్రకారం
ఇది ఇందులో ఏం చెప్తారంటే ఇట్ మేక్స్ ఇట్ క్రిమినల్ అఫెన్స్ టు డిస్క్లోజ్ ఎనీ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. దేనికి ఇది వర్తిస్తుందని చెప్తున్నాను. క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మిలిటరీకి సంబంధించి లేదా స్ట్రాటజీకి సంబంధించి ఉంటే, క్లాసిఫైడ్ అంటే అది బయటకు బహిర్గతం చేయకూడని సమాచారం అని అర్థం. సో క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ని డిస్క్లోజ్ చేసే విధంగా ఏదైనా పుస్తకం ఉంటే దాన్ని అలో చేయదు. నెంబర్ 2, దట్ కుడ్ హార్మ్ నేషనల్ సెక్యూరిటీ. భారత జాతీయ భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఏదైనా పుస్తకంలో కొంత మ్యాటర్ ఉంటే దాన్ని ప్రభుత్వం అలో చేయదు. ఇక్కడ వరకు నేను నరవాణే గారి విషయంలో ఏం ప్రాబ్లం లేదు. నరవాణే గారు నేషనల్ సెక్యూరిటీకి విఘాతం కలిగించేలాగా పుస్తకంలో రాస్తారని నేను అనుకోవట్లేదు. నెంబర్ 2, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఆయన షేర్ చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. రైట్. నెంబర్ 3, థర్డ్ అంశం ఒకటి ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ఇండియా సావర్నిటీని, దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా ఆయన రాస్తారని నేను అనుకోను. ఈ 3 క్లియర్. అంటే ఈ ఎందుకు పుస్తకాన్ని రక్షణ శాఖ ఆపింది అని అంటే గనక ఈ 3 విషయంలో నరవాణే గారు చేస్తారని నేను అనుకోవట్లేదు. బట్ 4వది అయ్యే అవకాశం ఉంది. అదేంటంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్ కి విఘాతం కలిగితే, ఏదైనా ఒక ఫారిన్ స్టేట్స్ విదేశాలకు సంబంధించినటువంటి వాటికి ఏదైనా వాళ్ళతో స్నేహ సంబంధాలు నిలిపే విషయంలో ఏదైనా విఘాతం కలిగే విధంగా ఉంటే రక్షణ శాఖ ఆపవచ్చు. ఇక్కడ చాలా కీలకంగా ఆలోచించాలి. స్నేహ సంబంధాలు అని అంటే పాకిస్తాన్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకు. బట్ ఇప్పుడు యాజ్ ఫార్ as మై ఇన్ఫర్మేషన్, నాకున్న ఒక అభిప్రాయాన్ని బేస్ చేసుకుంటే, నాకున్న అవగాహనను బేస్ చేసుకుంటే, ఈ రోజు చైనా విషయంలో జరిగిన కాన్ఫ్లిక్ట్ ఇది. చైనా భారత్ మధ్య లదాఖ్ సరిహద్దుల్లో జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్ ఇది. ఈ కాన్ఫ్లిక్ట్ టైంలో చైనా విషయంలో కొంచెం అగ్రెసివ్ టోన్ తో మాట్లాడినా, ఇంకొక రకంగా అది మాట్లాడినా, డిప్లొమాటిక్ రిలేషన్స్ మనకు చైనాకి ఈ రోజుకి ఉన్నాయి. ట్రేడ్ రిలేషన్స్ మనకు చైనాకి ఇప్పటికీ ఉన్నాయి. అండ్ అది కేవలం చైనాతో ఇప్పుడు ఈ రోజు కూడా మనము చైనా పేరు ఎందుకు తీసుకోరు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజుకి మనం చైనాని శత్రు దేశపు జాబితాలో మన భారత డిప్లొమాటిక్ లెవెల్స్ లో పెట్టలేదు. మనకు తెలిసినంత వరకు చైనాతో ఒక శత్రు దేశంగా మనం ఉండవచ్చు కానీ, బట్ శత్రు దేశాల జాబితాలోకి ఇంకా అంటే అఫీషియల్ గా గవర్నమెంట్ స్టాండ్ లో లేదు, గవర్నమెంట్ పాలసీలో లేదు. బికాస్ చైనాతో ఇంకా ట్రేడ్ నడుస్తోంది, ఇద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయి. మొన్న కూడా SCO సమ్మిట్ కి మనము వెళ్ళాము. బ్రిక్స్ దేశాల్లో వాళ్ళు భాగస్వామి. మనం పాకిస్తాన్ ని ట్రీట్ చేసినట్టుగా చైనాను ట్రీట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ రోజు కూడా ఇంకా ట్రేడ్ డిఫిసిట్ ఉంది. ఈ రోజుకి ఇంకా చైనా మీద డిపెండెన్సీ ఉంది. సో ఈ టైంలో ఇట్లాంటి పుస్తకాలు ఒకవేళ అది కొంచెం రప్చర్ క్రియేట్ చేస్తే 2 దేశాల మధ్య సంబంధాలని దెబ్బతీసే విధంగా ఉంటుంది. కాబట్టి అఫీషియల్ స్టాండ్స్ లో మాట్లాడడం జరగదు, అన్అఫీషియల్ గా చాలా మాట్లాడతారు. అందుకే ఇప్పుడు చాలా మంది అంటారు చైనా వస్తువుల్ని బ్యాన్ చేయాలి మోదీ అని అంటారు. బ్యాన్ చేయలేము. ఇంటర్నేషనల్ ట్రేడ్ యాక్ట్స్ ప్రకారం మనం బ్యాన్ చేయలేము. పాకిస్తాన్ తో తీసుకున్నట్టుగా చైనాతో తీసుకోలేము మనం. సో అందుకే మోదీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. బికాస్ ఆయన గవర్నమెంట్ కి రిప్రజెంటేటివ్. రాహుల్ గాంధీకో ఇంకొకరికో ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళు గవర్నమెంట్ కి రిప్రజెంటేటివ్స్ కాదు. అందుకే ఒక సందర్భంలో నుపూర్ శర్మ ఒక చిన్న వ్యాఖ్య చేయగానే ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇతర ఇస్లామిక్ దేశాలకు సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళతో స్నేహ సంబంధాలు నెరుపుతున్న టైంలో UAE కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, మిగతా దేశాలతో స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి డిప్లొమాటిక్ లెవెల్లో ఇబ్బంది రాకూడదని నూపూర్ శర్మ మీద వేటు వేసింది ఈ ప్రభుత్వం. సో మనం ఆ మెచ్యూర్డ్ లెవెల్లోకి వెళ్ళి ఆలోచించాలి. చైనా పేరు తీసుకోవట్లేదు, చైనా పేరు మోదీ తీసుకోవట్లేదు అంటే ఆయన భయపడుతున్నాడు. అట్లా ఉండదు. ఈ రోజు మోదీ మాట్లాడడం, ఆయన ఏముంది, పదవి దాటి దిగిపోతే 100 మాటలు మాట్లాడగలడు. పదవిలో ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రి కదా ఆయన. సో గవర్నమెంట్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అలా మాట్లాడడానికి వీలేదు. సో ఇప్పుడు అందుకే ఒకవేళ ఫారిన్ స్టేట్స్ కి సంబంధించి ఏదైనా వాళ్ళతో ఉన్న స్నేహ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది అనిపించినప్పుడు వాటిని ఆపే అవకాశం ఉంటుంది బుక్స్ ని. సో మేబీ ఈ విషయంలో దాన్ని ఎస్కలేట్ చేయడం ఇష్టం లేక ఆపి ఉండవచ్చు. దానికి ఏం కారణం లేదు నాకు తెలియదు. సో ఇది ఒక కారణం అయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇది రాహుల్ గాంధీకి అర్థం కావాలి. ముఖ్యంగా రాహుల్ గాంధీకి అర్థమైన రాహుల్ గాంధీ దాన్ని అమలు పరుస్తాడంటే అదొక పెద్ద అబద్ధం. సో ఆయన పాపం అర్థమయ్యేదే కొంచెం. ఆ కొంచెం దాని నుంచి ఆయన దాన్ని పెద్దది చేశాను అనుకుంటున్నాడు. అది ప్రాబ్లం. సో ఆయన పాపం వారం రోజులకెళ్ళి చేసిన దానికి నరవాణే గారు ఒక ట్వీట్ అయిపోయింది. సింపుల్ క్లోజ్. ఏం చేస్తున్నారు నిజంగా మాట్లాడితే? పుస్తకం గురించే మాట్లాడాలనుకుంటే, ఆ పుస్తకం గురించే మాట్లాడాలనుకుంటే ఏముందో మరి చెప్పండి, డిస్క్లోజ్ చేయండి. లిటరల్లీ ఆ పుస్తకంలో నేను చెప్తున్నాను కదా, జనరల్ నరవాణే గారు ఆయన ఆ పుస్తకంలో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఆ ఒక్క వర్డ్ ని పట్టుకొని జో ఉచిత్ సమజేవో కర్లో అని అన్నాడు కదా, ఆ ఒక్క మాట పట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నిజంగా మాట్లాడితే అగ్నిపథ్ గురించి మాట్లాడి ఉండవచ్చు, ఆయన అగ్నివీర్ స్కీమ్ గురించి మాట్లాడవచ్చు. ఎస్ డెఫినెట్లీ అందులో కొన్ని ఒపీనియన్స్ చెప్పుకుంటారు, కొంతమంది ఒపీనియన్స్ చెప్పడంలో తప్పేం లేదు. జనరల్ VK సింగ్ గారు బోలెడని పుస్తకాలు రాశారు. ఒపీనియన్స్ చాలా మంది చెప్తారు. మీరు ఇప్పుడు RVS మణి గారి పుస్తకాలు ఉంటాయి. డిసెప్షన్ అని ఒక బుక్ రాశారు ఆయన, RVS మణి గారు అని. ఆయన UPA ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన హోమ్ సెక్రటరీగా పనిచేశారు. 26/11 ముంబై అటాక్ మీద
ఆయన ఒక మంచి అద్భుతమైన పుస్తకం రాశారు. అసలు 26/11 అటాక్ విషయంలో జరిగినటువంటి కుట్ర కోణాలన్నిటి ఆయన బహిర్గతం చేశారు. ఆర్వీఎస్ మణిగారితో ఇంటర్వ్యూ కూడా చేశాను. సో ఆర్వీఎస్ మణి గారు హోమ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆయన చెప్పిన విషయాలు వింటేనే భయం వేస్తుంది. 26/11 అటాక్ అనేది పూర్తిగా దాన్ని మార్చేసి అది పూర్తిగా హిందూ టెర్రరిజం అనే దానికి మార్చడానికి ప్రయత్నాలు జరిగాయని హోమ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి చెప్పాడు. అట్లా లెక్కేసుకుంటూ పోతే పుస్తకాల మీద చర్చ అదొక అనంతం అది.